హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ చాలా చాలా డేంజరస్ అండి. మన ఆరోగ్యానికి అసలు ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటే వీటి వల్ల 1-2 కాదండి. వీటిపైన మనము వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ కొన్ని హర్బ్స్, కొత్తిమీర, పుదీనా ఏవి కట్ చేసినా కూడా మన ఫుడ్లో అవి మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ లాగా చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు మన ఫుడ్లో కూడా కలిసిపోతాయండి. సో ఈ విషయం చాలామందికి తెలియదు. చాలామంది ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ చాలా ఈజీగా వాడుకోవచ్చు అని చెప్పి వాడేస్తుంటారు. ఆ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ మన ఫుడ్లో కలిస్తే లంగ్ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, రెస్పిరేటరీ ఇష్యూస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇన్ఫర్టిలిటీ, హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ చాలా ఇష్యూస్ వస్తాయండి. వెంటనే ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు వాడుతున్నా, మీరు వాడుతున్నా మానేయండి. వెంటనే మానేసి వుడెన్ చాపింగ్ బోర్డ్స్ని అయితే వాడుకోవాలండి. ఇవి మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. వీటిని వారానికి ఒకసారి బేకింగ్ సోడా, సాల్ట్ వేసి బాగా స్క్రబ్ చేసి రుద్దుకుంటే ఆ బ్యాడ్ స్మెల్ కూడా పోయి నీట్గా ఉంటాయన్నమాట. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ మాత్రం వెంటనే మానేయండి. మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఉంటే వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ని మానేసి వీటిని ఏ పర్పస్కి వాడచ్చు అంటే వీటిపైన ఏదన్నా పెయింటింగ్ వేసుకొని వాల్ హ్యాంగింగ్ లాగానో వాల్ ఆర్ట్ లాగానో పెట్టుకోవడం బెటర్ అండి. ఇవి కిచెన్లో ఏమాత్రం పనికిరావు. ఇవి ఉండడం వల్ల చాలా చాలా ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయండి. ఈ టిప్ మీకు యూజ్ అయితే మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హెల్త్ టిప్స్ కోసం, హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక హెల్తీ రెసిపీతో, హెల్త్ టిప్స్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.